మోక్షను బ్రతికించే యాగాన్ని ఆపాలనుకున్న ఫణీంద్రకు ఎదురు నిలిచి మహారాణి పుట్టబోతోందనే వర్తమానం నాగలోకానికి పంపిన నాగేశ్వరి. ఇంతకు ఏం జరిగింది? అసలు మోక్షని బ్రతికించాలనుకునే యాగాన్ని ఫణీంద్ర ఎందుకు ఆపాలనుకున్నాడు? మరి అలా ఆపాలనుకున్న ఫణీంద్రకు ఎదురు నిలిచిన నాగేశ్వరికి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? మరి ఫణీంద్ర నాగేశ్వరి చెప్పిన మాటలతో సంతృప్తి పడ్డాడా? ఎలా అయినా సరే పంచమిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న ఫణీంద్ర ఏం చెయ్యబోతున్నాడు? మరి మోక్ష బ్రతికాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నాగ పంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద పంచమి అయితే ఎలా అయినా సరే ఆ శివయ్య దయ వలన మోక్షబాబు బ్రతుకుతాడు అని చెప్పని ఎంత చెప్పినా నమ్మకుండా ఇటు నుంచి వైదేహి ఇంకా తన భర్త, ఇటు నుంచి మీనాక్షి అందరూ కూడా ఇక వాళ్ళ ఓపిక సడలిపోవడం, నమ్మకం సడలిపోవడంతో పంచమిని యక్ష ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. నువ్వు చెప్పడం వల్ల ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మా బిడ్డ ప్రాణాలు మా చేతులతో మేమే తీసుకున్నట్టు అవుతోంది. అసలు మోక్ష బ్రతుకుతాడా? ముందు మేము హాస్పిటల్కి తీసుకెళ్లిపోతాం, నీ మాటలేక నమ్మం అని చెప్పని అంటుంటే దయించి ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చారు, ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, మీరిచ్చిన అవకాశం ఏది కూడా నేను దుర్వినియోగం చేసుకోలేదు. మోక్షబాబుకు వచ్చిన ప్రతి ఆపద నుంచి మోక్షబాబుని కాపాడాను, ఈసారి కూడా నేను కాపాడుకోగలను. శివయ్య నన్ను ఇక్కడికి పంపించారు, ఆయన సాన్నిధ్యంలో ఉంటే ఖచ్చితంగా మోక్షబాబు బ్రతుకుతారు అని చెప్పి నాకు ఆ పరమశివుని ఆజ్ఞతోనే నేను ఇక్కడికి వచ్చాను, దయచేసి నన్ను నమ్మండి అంటూ ఉంటే గౌరీ కూడా ఇక అందరినీ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈలోపే నాగ సాధువుల రాక జరుగుతుంది. వాళ్ళ రాకతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యానికి గురై చూస్తూ ఉంటారు. ఏదో ఆ పరమశివుడే పంపించినట్టుగా వచ్చి ఇక మోక్ష నుదుటిపైన జ్ఞాననేత్రం దగ్గర బొటన వేలును పెట్టి చూసి, మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మోక్ష చనిపోలేదు, మోక్షకు ఇంకా ఎక్కడో ఊపిరి అనేది అలాగే ఉంది, దాన్ని ఉత్తేజపరచగల శక్తి కేవలం ఈ అమ్మాయి అంటే పంచమి మాంగళ్యానికి మాత్రమే ఉంది. నీ ప్రేమతో నువ్వు చేసే త్యాగంతో నువ్వు ఖచ్చితంగా మోక్షాన్ని బ్రతికించుకోగలుగుతావు పంచమి అని చెప్పని అంటే, చెప్పండి నేను ఏం చేయటాకైనా సిద్ధమే, నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధమే అని చెప్పని అంటుంది. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. భర్త కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్న పంచమిని చూసి అనవసరంగా మేము అపార్థం చేసుకున్నామే అని కాస్త మనస్తాపపడతారు. ఇక ఈలోపు నాగసాధువు వెంటనే ఇప్పుడు మనం ఒక యాగం చేద్దాం, ఆ యాగం అయ్యేలోపు మోక్ష లేవాలి, అలా లేని పక్షంలో శివయ్య యొక్క అనుగ్రహం మీ మీద లేనట్టే అని చెప్పేసి అంటూ యాగానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ మా దగ్గర ఉన్నాయంటే యాగానికి నేను సిద్ధం చేస్తాను అంటూ పూజారి గారు వెళ్తారు. ఇక యాగం మొదలైపోతుంది. ఈలోపు ఇక్కడ నాగలోకం నుంచి వచ్చినటువంటి ఫణీంద్ర అక్కడ జరుగుతున్నది చూసి ఏదో పొరపాటు జరిగింది, పెళ్లి ఆగిపోయినట్టుంది, పంచమి ఇప్పుడు మనతో రాదు, నాకు తెలిసి పంచమి నాగలోకాన్ని మోసం చేసినట్టుంది, అందుకే ఇప్పుడు మోక్షకేదో జరిగింది, అందుకోసమే యాగం మొదలు పెట్టారు, ఈ యాగాన్ని ఎలా అయినా సరే ఆపితే మోక్ష చనిపోతాడు, అప్పుడు పంచమి నాగలోకం వస్తుంది అని చెప్పేసేసి ఇక నాగకన్యలతో ఫణీంద్ర అంటాడు. ఇక అందరూ కలిసి యాగాన్ని ఆపడానికి వస్తారు. అలా వచ్చేసరికి అక్కడ యాగం జరుగుతున్న ప్రదేశంలోకి వెళ్లాలంటే వాళ్ళకి అగ్ని కీలలు ఎదురుగా వచ్చి నుంచున్నట్టుగా మండిపోతూ ఉంటుంది. మనుషుల రూపంలోకి వచ్చి అది దాటే ప్రయత్నం చేస్తారు, పాముల రూపంలో దాటే ప్రయత్నం చేస్తారు. ఎలా దాటినా కూడా అసలు అక్కడ ఏమాత్రం కూడా వారికి అవకాశమే దొరకదు. ఇక లోపలికి వెళ్ళడానికి మనకు దారి లేదు అని చెప్పి అనుకుంటూ ఆలోచనలో పడిపోతాడు ఫణీంద్ర. అప్పుడు నాగేశ్వరి పక్కనే బండరాయిపై కూర్చుని ఇక తపస్సు చేసుకుంటూ మహారాణిని ఆవాహన చేసుకుంటుంది. మహారాణికి ప్రణామాలు అంటూ ఉండేసరికి ఈలోపు ఫణీంద్ర అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, పదండి అని చెప్పి నాగకన్యల్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అలా అందరూ కూడా నాగేశ్వరిని చూసి, నాగేశ్వరి మాత ఇక్కడున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఎవరితోనో మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉంటారు. మహారాణి ప్రణామాలు మహారాణి, మీ బిడ్డను చూడాలి అన్నారుగా, ఇదిగోండి ఇక్కడి నుంచి మీరు చక్కగా చూడగలుగుతారు. చూడండి పంచమి తన భర్త ప్రాణాలని దక్కించుకోవడానికి ఎంత కష్టపడుతోందో, తన ప్రేమనంతా కూడా ఆ శివయ్య ముందు చూపిస్తూ ఆ శివయ్యకు తన ప్రేమని పణంగా పెట్టి తన భర్తని రక్షించమని వేడుకుంటోంది. నాగ సాధువులు యాగం చేస్తున్నారు, అంతా దిగ్విజయంగా జరిగి మోక్ష బ్రతికితే చాలు, పంచమి సంతోషానికి అవధులే ఉండవు తల్లి, ఇక మీరు పంచమి గర్భాన ప్రవేశించవచ్చు అని చెప్పి అంటూ మీరు ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఓం నమ శివాయ మంత్రంతో మీ ఆత్మను పంచమిలోనికి ప్రవేశింపచేసుకోండి, ఆ శివయ్య అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా మీ బిడ్డ గర్భంలోనికి చేరుతారు అని అంటుంది నాగేశ్వరి. ఇక ఆ మాటలతో మహారాణి కూడా
ఓం నమ శివాయ అంటూ ఇక పూర్తిగా పొగ రూపంలోకి మారి పంచమి గర్భం దగ్గరికి వెళ్తుంది. అప్పుడే పంచమి తన చేతిలో పూలతో శివయ్యను పూజిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లినటువంటి మహారాణి పరమశివునికి నమస్కరించి ఓం నమ శివాయ, శివ నా పరమశివ, నిన్ను నేను పూజిస్తూనే చిన్నప్పటి నుంచి పెరిగాను. అలాంటి నీవు నాకు అనుగ్రహించిన నా బిడ్డ నీ సాన్నిధ్యంలోనే నేను కన్నాను. తను కూడా ఇదే సాన్నిధ్యంలో పెరిగింది. అందుకే నా బిడ్డ కడుపున నేను పుట్టాలనే ఆశతో ఇక్కడికి వచ్చాను. నీ అనుగ్రహం ఉంటే నన్ను నా బిడ్డ గర్భంలోనికి ప్రవేశింపచెయ్యి అని అడుగుతుంది. పరమశివుని అరచేతి నుంచి వచ్చినటువంటి రేఖ మహారాణి ఆత్మను పూర్తిగా పంచమి గర్భంలోకి ప్రవేశించేలా చేస్తుంది. ఇక ఆనందానికి అవధులుండవు నాగేశ్వరికి. అలా చూస్తూ ఉన్న నాగేశ్వరితో పాటు ఫణీంద్ర అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. నాగేశ్వరి మాత, ఏం జరిగింది ఇక్కడ? మాకేమీ అర్థం కావట్లేదు అంటే, పంచమి తల్లి, మన మహారాణి చనిపోయారు కదా, ఆవిడ ఆత్మను ఆవాహన చేసుకున్నాను. ఆవిడ ఆత్మ అల్లల్లాడుతోంది. అలాంటి ఆత్మను ఇప్పుడు ఆవిడ కోరుకున్నట్టుగా తన కూతురు గర్భాన పుట్టే విధంగా ఆవిడ ఆ పరమశివుడిని వేడుకున్నారు. అందుకే శివుని యొక్క అనుగ్రహం లభించి పంచమి కడుపులోనికి ఆ ఆత్మ అనేది ప్రవేశించింది అనగానే ఒక్కసారిగా ఫణీంద్ర, ఏంటి అంటే పంచమి గర్భవత అని అనగానే, అవును, మోక్ష పంచమిల కలయిక నిన్నటి రాత్రే జరిగింది. అందువల్లే మోక్ష పూర్తిగా చావు అంచెల దగ్గర ఉన్నాడు అనగానే, ఇంత ద్రోహం చేసింది పంచమి అని చెప్పి ఫణీంద్ర చాలా గట్టిగా అరుస్తాడు. ఏంటి, ఏం జరిగింది అనగానే, పంచమి నాగలోకానికి వచ్చేస్తానని మాటిచ్చింది. అందుకే అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పూజ కూడా ప్రారంభించేశాం. ఇప్పుడు పంచమి నాగలోకానికి రావడం కుదరదు. ఎందుకంటే తను మోక్షతో కలయిక జరిపింది కాబట్టి, తన గర్భాన్ని కూడా మహారాణి ఆక్రమించేశారు కాబట్టి ఇక నాగలోకంలోకి పంచమి ప్రవేశం అనేది జరగదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఈ యాగాన్ని ఆపడానికి అంటాడు ఫణీంద్ర. తప్పు చేస్తున్నావు ఫణీంద్ర. మనస్సులో ఒక ఆలోచనతో దుర్బుద్ధితో నువ్వు ఇక్కడికొచ్చి చెయ్యాలనుకుంటున్న ఈ పనిని ఖచ్చితంగా ఆ శివయ్య జరగనివ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కోరిక నెరవేరదు అనగానే పక్కనున్న నాగకన్యలు, ఏం మాట్లాడుతున్నారు నాగేశ్వరి మాత? ఫణీంద్ర మన నాగలోకాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, కాదు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి నాగేశ్వరి, చెప్పు ఫణీంద్ర, నీ మనస్సులోని ఆలోచనని బయట పెట్టమంటావా అని చెప్పని అనేసరికి ఫణీంద్ర ఏమీ మాట్లాడకుండా కామ్గా తలదించుకుని నుంచుంటాడు. వెంటనే, నాగకన్యలారా, మీరు నా వర్తమానంగా నాగదేవతకు ఒక మాట చెప్పండి. మహారాణి కూతురైనటువంటి పంచమి గర్భాన మహారాణి ప్రవేశించారు. 9 నెలల తర్వాత ఆవిడ పుట్టాక ఆ బిడ్డను తీసుకుని ఖచ్చితంగా నాగేశ్వరి నాగలోకం రాబోతోంది. అప్పుడు నాగలోకంలోని పీఠం అధిరోహించబడుతుంది అని చెప్పండి అనగానే, తల్లి, అప్పటి వరకు నాగలోకం ప్రమాదంలో ఉంటుంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఫణీంద్ర, నీవు వెళ్లి నాగలోకానికి కాపు కాయాలి అని చెప్పని అంటుంది. నేను నీ మాట శిరసా వహించాల్సిన అవసరం లేదు అనగానే, నీకు నా శక్తుల గురించి తెలీదు, నేనెవరినో నీకు తెలీదు, వెళ్లి నాగదేవతను అడుగు అంటుంది నాగేశ్వరి. అయితే ఒక్కసారిగా నాగేశ్వరిలో ఉన్న ఆ కోపాన్ని, ఉగ్రాన్ని చూసి ఒక్కసారిగా ఫణీంద్రకు భయం వేస్తుంది. వెంటనే వెళ్లి పైన నాగలోకంలో ఉన్న నాగదేవతకు విషయం మొత్తం చెప్తారు. ఒక్కసారిగా నాగదేవత, నాగేశ్వరి అంత ధైర్యం చేసి చెప్పిందా అనగానే, అంటే మహారాణి మళ్ళీ జన్మించబోతున్నారంటమ్మా అనగానే, ఏంటి, మహారాణి మళ్ళీ జన్మించబోతున్నారా అంటే పంచమి తల్లి కాబోతోందా అంటుంది. ఇక నాగదేవత, అవును తల్లి, పంచమి తల్లి కాబోతోంది. మోక్ష చావు బతుకుల మధ్య ఉన్నాడు అనగానే, ఇలా జరిగిందేంటి? మోక్ష చావు బతుకుల మధ్య ఉన్నాడా? మరి నా బిడ్డ పంచమి పసుపు కుంకాలు ఎలా అంటూ, మీరు నాగచంద్రకాంతను తీసుకుని భూలోకానికి వెళ్ళండి, మోక్షని బ్రతికించండి, పంచమిని సంతోషంగా ఉంచండి, పంచమి గర్భాన ఉన్న మహారాణి సంతోషంగా ఈ భూమి మీదకు రావాలి, అలా పుట్టడంతోటే నాగలోకానికి రావాలి అంటుంది నాగదేవత. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి నాగదేవత ఆజ్ఞాపించి నాగచంద్రకాంతను భూలోకానికి పంపి మోక్షని బ్రతికించాలని, అలాగే పరమశివుని అనుగ్రహంతో మోక్ష బ్రతకాలని, పంచమి మోక్ష కలిసి ఉండాలని, ఇక ఇక్కడ కరాళి అనుకుంటున్నట్టుగా మోక్షనేమి చెయ్యలేకపోవాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.